మే 2వ ఆదివారం మాతృ దినోత్సవం. ప్రపంచంలోని మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మాతృ దినోత్సవం మొదట అమెరికాలో ప్రారంభమైంది. అన్ జార్విస్ అనే మహిళ తన తల్లికి అంకితంగా ఈ రోజును ప్రతిపాదించడం జరిగింది. తర్వాత అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి మే 2వ ఆదివారం మాతృ దినోత్సవంగా గుర్తింపు పొందింది. ఈరోజు తల్లుల పట్ల మన ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తం చేసే ఒక చక్కటి అవకాశంగా మారింది. ఈ పర్వదినం తల్లితనానికి అంకితమైనటువంటిది. ప్రపంచంలోని ప్రతి మనిషి జీవితంలో తల్లి ఒక కీలక స్థానం కలిగి ఉంటుంది. ఆమె ప్రేమను, త్యాగాన్ని, సహనాన్ని పదాల్లో చెప్పడం అసాధ్యం. ఆమె అనురాగానికి ఎటువంటి సరియైన మితి ఉండదు. తల్లి ప్రేమ దివ్యమైన అనుభవం. తల్లి ప్రేమ నిస్వార్థమైనది. మనం తప్పులు చేసినా, అలజడి చేసినా ఆమె ప్రేమ క్షీణించదు. నిద్రలేని రాత్రులు, అలసిపోయిన రోజులు ఇవన్నీ మన కోసం తల్లి జీర్ణించుకుంటుంది. మన మొట్టమొదటి గురువు తల్లి. ఆమె మాటలలోని ఉపదేశం, చేతలలోని ప్రేమ జీవితాంతం మన జీవితాన్ని అలకిస్తుంటాయి. నేటి ఆధునిక కాలంలో తల్లులు కేవలం ఇంటి పనులతో మాత్రమే కాకుండా ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని సమర్థంగా నడుపుతున్నారు. అమ్మగా, భార్యగా, ఉద్యోగిగా తన ప్రతి పాత్రను ఆమె సమర్థవంతంగా నిర్వహిస్తుంది. అందుకే మాతృత్వాన్ని దైవత్వంగా పోలుస్తూ ఉంటాం. మనం చిన్నగా ఉన్నప్పుడు నడవడం, మాట్లాడడం నేర్పించేది తల్లి. ఇప్పుడు మన వంతు వచ్చింది. ఆమెను గౌరవించడానికి, ప్రేమను తెలియజేయడానికి మాతృ దినోత్సవాన్ని ఒక రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు అమ్మకు కృతజ్ఞతలు చెప్పే రోజుగా మార్చుకోవాలి. ఆమెతో గడిపే కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు కూడా ఆమెకు అంకితమైన గొప్ప బహుమతిగా మారుతాయి. మాతృ దినోత్సవం మనకు తల్లుల గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది. మనం ఏ స్థాయికి ఎదిగినా, ఎంత బిజీగా ఉన్నా ఆమె ప్రేమను మరవకూడదు. ఈరోజు మనందరం అమ్మల పట్ల మన హృదయపూర్వక ప్రేమ, గౌరవాన్ని ప్రకటిద్దాం. తల్లి ప్రేమకు మించిన దేవుడు ఎవరూ లేరు. తల్లి ఆశీర్వాదం 100 దేవతల వరం కన్నా గొప్పది. తల్లి ఆశీర్వాదానికి దేవతల అవసరం కూడా ఉండదు.